వేసవి కావడంతో ఎండలు మండిపోతున్నాయి. పెరిగిన ఉష్ణోగ్రతలు, వేడి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు చల్లటి పానీయాలతో పాటు సీజన్లలో పండ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా వేసవిలో మాత్రమే లభించే తాటి ముంజలకు గిరాకీ అమాంతం పెరిగిపోయింది. దీంతో రైతు కూలీలు, ఉపాధి కూలీలకు వేసవిలో ముంజల వ్యాపారం జీవనాధారంగా మారింది. నిజామాబాద్ జిల్లాలో ముంజల వ్యాపారంపై రాజు న్యూస్ ప్రత్యేక కథనం. నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. వేడి గాలులు, ఉక్కపోత వాతావరణాన్ని తట్టుకునేందుకు జిల్లా వాసులు వేసవిలో ప్రత్యేకంగా లభించే తాటి ముంజలపై మక్కువ చూపుతున్నారు. దీంతో ముంజల వ్యాపారం తమకెంతో లాభం చేకూరుస్తుందని చెబుతున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రంతో పాటు ఆర్మూర్, బోధన్, కామారెడ్డిలో ముంజల అమ్మకాలు జరుపుతున్నారు. ముఖ్యంగా తాటి ముంజలు అమ్మకాలు జరుపుతున్న వారిలో ఎక్కువగా ఉపాధి కూలీలు, వ్యవసాయ రైతులు ఉన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు ఎండలకు కూలీ పనులు వెళ్లలేక జిల్లాలోని గ్రామాల నుంచి తాటి ముంజలను తీసుకొచ్చి అమ్మకాలు జరుపుతున్నారు. మండల్ గొనుగొప్పల ఇది ప్రతి ఇయర్ ఏప్రిల్ మే నెలలో దొరుకుతుంది. సో ఇది ఎందుకంటే మన ఎండకు మంచిది. ఏ కెమికల్ లేని ఫుడ్, స్ప్రైట్, కోకు ఇలాంటి ఫుడ్ల కన్నా ఇది తింటే చల్లదనం. చిన్న పిల్లలకు తింటే ఎండ తగలకుండా మంచిగా ఉంటుంది. ఎటువంటి రసాయనాలు, ఎటువంటి కెమికల్ కలపకుండా పెరిగే నేచురల్ ఫుడ్ లెక్క ఇది. సో ఇది ప్రతి ఇయర్ ఏప్రిల్ మే నెలలు దొరుకుతుంది. రేటు బాగానే ఉంది ఇది, ఎందుకంటే ఏప్రిల్ మే నెలలో దొరుకుతుందని కూడా మాకు కూడా మంచిగానే ఉన్నది. ఫస్ట్ లాస్ట్ ఇయర్ 80కి డజన్ ఇచ్చినాం, ఈ ఇయర్ 100కి డజన్ ఇస్తున్నాం. అయితే ఉపాధి కూలీలు, వ్యవసాయ రైతు కూలీలు రోజువారీ పనులకు 2 నుంచి 300 రూపాయలు మాత్రమే సంపాదించేవారు. కానీ ఈ సీజన్లో తాటి ముంజలు అమ్ముతూ రోజు 800 నుంచి 1000 రూపాయల వరకు లాభాలు ఆర్జిస్తున్నారు. దీంతో మండే ఎండలో పొలం, ఉపాధి పనులకు వెళ్లే కంటే ఈ తాటి ముంజల వ్యాపారమే బాగుందంటున్నారు. ఎండాకాలం తాటి ముంజలు 100 రూపాయల డజను. అది తింటే బాగుంటుంది, చల్లదనం ఉంటుంది. మేము రైతులము చాలా దూరం నుంచి వచ్చి అమ్ముతున్నాము. నిజామాబాద్ జిల్లాలో అందరు మేడంలైనా, పిల్లలైనా ఎవరైనా తిన్నా మంచిదే, కాలంకి ఆరోగ్యం. మరోవైపు వేసవి సీజన్ పండుగ పేరొందిన తాటి ముంజల వల్ల చాలా ఉపయోగాలున్నాయంటున్నారు స్థానికులు. ఎండవేడిలో వడదెబ్బ తగలకుండా ఉండడంతో పాటు త్వరగా జీర్ణం చేసే గుణాలు ఇందులో ఉన్నాయి. మలబద్ధకం ఉన్నవారికి ఇది మంచి మందులా పనిచేస్తుంది. అంతేకాకుండా తాటి ముంజలు తీయని రసం ఉండడంతో ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటున్నారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు అని కూడా చెబుతున్నారు. మన నిజామాబాద్ లో చూసుకున్నట్టయితే ప్రతి సంవత్సరం ఎండవేడిని తట్టుకోలేకపోతున్నాము. పోయిన సంవత్సరం లాగా ఇప్పటికి అసలే లేదు. ఈ సంవత్సరం మొట్టమొదట పొద్దున 9 గంటలకు 9:30 నుంచే మనకు అత్యధిక ఉష్ణోగ్రతలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులు మాత్రం చాలా జాగ్రత్తలు వహించాలి. ఎప్పుడు బయటకు వెళ్ళినా కానీ మన చేతిలో కంపల్సరీగా వాటర్ బాటిల్ క్యారీ చేస్తూ ఉండాలి. కొబ్బరి బొండాలు కానీ, లేదంటే బయటకు వెళ్ళినప్పుడు కూల్ డ్రింక్స్ లో కాకుండా మనం జ్యూసెస్ కానీ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. డిహైడ్రేషన్ గురి కాకుండా చూసుకోవాలి. ప్రతిసారి మన రాష్ట్రంలో మనది ఫస్ట్, సెకండ్ ప్లేస్ ఎప్పుడు ఉంటుంది. నినాక మొన్న నాకు తెలిసి న్యూస్ లో చూస్తే 46 డిగ్రీస్ దాకా క్రాస్ అయింది, 44, 46 డిగ్రీస్. ఇంతటి ఎండవేడిని తట్టుకోవడం అని చాలా కష్టం. అంబ్రెల్లాలు వాడడం కానీ, మొత్తం ఫేస్ అంతా మాస్క్ వేసుకొని వెళ్ళడం కానీ, మాక్సిమం 12 to 4 వరకు బయటకు వెళ్ళిపోవడం ఎంతో జాగ్రత్త. మొత్తానికి జిల్లాలో తాటి చెట్లు ఎక్కువగా ఉండటం కూలీలకు వరంగా మారింది. మరోవైపు బీదర్, మహారాష్ట్రలోని డేగ్లూరు ప్రాంతాల్లో తాటి ముంజలకు మంచి డిమాండ్ ఉంది. దీంతో చిరు వ్యాపారులు సైతం వీరి నుంచి కొనుగోలు చేసి పక్క రాష్ట్రాలకు సరఫరా చేసి లాభాలు పొందుతున్నారు. ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్లో హైటెన్షన్ నెలకొంది. ఆపరేషన్ కర్రెగుట్ట కొనసాగుతోంది. 24,000 మందికి పైగా భద్రతా బలగాలతో కూంబింగ్ కొనసాగుతోంది. హెలికాప్టర్, డ్రోన్స్ ద్వారా కర్రెగుట్టను బలగాలు జల్లెడ పడుతున్నాయి. కర్రెగుట్టల్లో అడుగడుగున మందు పాత్రలు, ఐఈడీలు, బాటిల్ బాంబులను నిర్వీర్యం చేస్తూ కూంబింగ్ చేపడుతున్నారు. ఇప్పటికే బలగాలు కర్రెగుట్టలో భారీగా బంకర్లను గుర్తించారు.
వెంకటాపురం ఏజెన్సీలో హైటెన్షన్ కొనసాగుతోంది. బాంబుల శబ్దాలు, తుపాకుల మోతలతో కర్రెగుట్ట దద్దరిల్లుతోంది. హెలికాప్టర్లతో అధికారులు అడవిని జల్లెడ పడుతున్నారు. ఆపరేషన్ ఖగార్లో భాగంగా 9 రోజులుగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. డ్రోన్ల సాయంతో అడవిని జల్లెడ పడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతోందోనని ఏజెన్సీ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. భారీ అంతర్గత యుద్ధానికి కేంద్రం నాంది పలకనుందా అనే ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. కేంద్రం నిర్ణయంపై రాజకీయ పార్టీలు సైతం తప్పుపడుతున్నాయి. ఎన్కౌంటర్ల ద్వారా మావోయిస్టు రహిత భారత్ సాధ్యమా? శాంతి చర్చల ద్వారా లక్ష్యం సాధ్యం కాదా అని ప్రతిపక్షాలు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాయి. అమాయక ఆదివాసీ గిరిజనులను ఎన్కౌంటర్ పేర్లతో కాల్చి చంపుతున్నారని ప్రజా సంఘాలు, మావోయిస్టులు, పలు రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తున్నప్పటికీ కేంద్రం మొండిగా వ్యవహరిస్తోంది. ఎగిరిపడ్డది అక్కడ అక్కడ తేలింది, ఎగిరిపడ్డది. సీఎం రేవంత్ 22,000 కోట్ల రుణమాఫీ ఏకకాలంలో చేశారన్నారు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. 10 ఏళ్లలో కేసీఆర్ 20,000 కోట్లు మాఫీ చేస్తే కాంగ్రెస్ 16 నెలల్లోనే 22,000 కోట్లు మాఫీ చేసిందన్నారు. కాంగ్రెస్ గొప్పనా, బీఆర్ఎస్ గొప్పనా కేసీఆర్ అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ ఎప్పుడూ బాగుండాలని, ప్రతిపక్షంలోనే ఉండాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సంవత్సరం లోపల 22,000 కోట్లు సంవత్సరం లోపల మాఫీ చేసిండు. కేసీఆర్ గారు 10 సంవత్సరాలలో రుణమాఫీ చేసిండు. ఎంత? 20,000 కోట్లు. కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గొప్పోడా? తెలంగాణ రైతులకు మాటిచ్చి 10 సంవత్సరాల్లో 20,000 మాఫీ చేసిన కేసీఆర్ గొప్పోడా? సన్న బియ్యం తోటి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని శబాష్ అంటున్నారు ప్రజలు. 500 ఎక్స్ట్రా ఏదైతే రైతుకి ఇస్తున్నామో, అంటే 5 ఎకరాల రైతుకి బోనస్ ఒక 75,000 వస్తున్నాయి అంటే అది హ్యాపీ కదా వాళ్ళకి. అది ఆ ఫ్రీ బస్సు ఆడవాళ్లకు, మహిళలకు ఉచితంగా ప్రయాణం చేయడము ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పింది, ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేయడము. రేవంత్ రెడ్డి శబాష్, పొన్నం ప్రభాకర్ అయితే అంటున్నారు కదా. అలాంటిది ఉచిత మహిళలకు ఉచిత ప్రయాణం తర్వాత ఆర్టీసీ బస్సుకు చాలా డిమాండ్ వచ్చింది. ఉచిత బస్సు ప్రయాణం మీరు తీసేయమంటున్నారా కేసీఆర్ గారిని నేను అడుగుతున్నా. సీఎం
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో రైతులు ఆందోళనకు దిగారు. పురుగుల మందుల డబ్బాలతో నిరసన వ్యక్తం చేశారు. లక్కరాజు గార్లపాడు చెందిన మిర్చి వ్యాపారి తిరుమలరావు తమను మోసం చేశాడని ఆరోపిస్తున్నారు. 600 క్వింటాళ్ల విక్రయించి రైతులకు నగదు ఇవ్వలేదు. దీంతో 50 లక్షలు ఇవ్వకుండా దగా చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. వారం క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదంటున్నారు. తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతు కోరుకునేది ఏంటంటే ఇప్పుడు దాకా కష్టపడ్డారు చేశారు, ఆ కూలీలు కట్టుకోలేక వాడికి ఎమ్మని ఇస్తాడని ఆశతో వేస్తే వాడు మొత్తం తీసుకొని వెళ్ళిపోయి తిరుపతి వెళ్తున్నాడని చెప్పేసి వెళ్ళిపోయాడండి. మేము ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. వాళ్ళ ఇంటి మొత్తం తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు. తర్వాత పోలీసులు సంప్రదిస్తే సార్ ఏదో చేద్దామని చెప్పి వాళ్ళు అడిగితే మేమే ఖర్చు పెట్టుకుని ఎస్ఐ గారితో మాట్లాడుకొని తీసుకొచ్చాము. ముద్దాన్ని తీసుకొచ్చి ఇంట్లో 70 లక్షలు అని చెప్పాడు. ఆ ఇంట్లో 70 లక్షలు మాకు ఇవ్వాలిగా. అన్నదమ్ములు ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళిద్దరికి కాడ డబ్బులు ఉన్నాయి. డబ్బులు పక్కకి సైడ్ వేసుకుని మేము అప్పులు తీసుకున్నాం అన్నారు. రైతు కాడ మిరపకాయలు తీసుకుపోయి మా డబ్బులు ఇవ్వడం మాకేమైంది? నాకు డబ్బులు ఇవ్వాలా, 15 లక్షలు చిల్లర ఇవ్వాలి. నాకు వాడు నమ్మించి మానం చేశాడు. కూలోళ్ళు రైతుల నుంచి వచ్చి నా అప్పని మాత్రం ఎప్పుడు సంపాదన లేక వాళ్ళు ఏం చేయాలి పరిస్థితులే ఉన్నా భారత సైన్యం కదలికలపై పాక్ ఐఎస్ఐ కొత్త ఎత్తుగడ వేస్తోంది. సైన్యం కదలికలపై పాకిస్తాన్ ఐఎస్ఐ ఆరా తీస్తున్నట్టు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. సరిహద్దులోని మిలిటరీ సిబ్బంది పౌరులకు ఐఎస్ఐ ఫోన్లు అందించగా భారతీయ సైనిక పాఠశాల ఉద్యోగులమంటూ ఫోన్లు చేస్తున్నారు. దీంతో సరిహద్దు ప్రజలకు కీలక సూచనలు చేసింది కేంద్రం. గుర్తు తెలియని నంబర్ల నుండి వచ్చే కాల్స్ పై అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. తెలియని వారికి ఎలాంటి సమాచారం ఇవ్వొద్దని స్పష్టం చేసింది. కెనడా ఎన్నికల ఫలితాల్లో అధికార లిబరల్ పార్టీ విజయం సాధించింది. దీంతో నూతన ప్రధానిగా మార్క్ కార్నీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇదంతా ఒకెత్తైతే ఇప్పుడు మార్క్ కార్నీ గెలవడం భారత్కు కలిసి వచ్చిన అంశం. అవును, చెప్పేది నిజమే. కెనడా ఇండియాకు జై కొట్టబోతోంది. మొన్నటి వరకు ఇండియాతో అమీతుమీ ఉన్న ట్రూడో పాలన ముగిశాక ఇప్పుడు కొత్త ప్రధాని ట్రంప్ వద్దు మోడీ ముద్దు అంటున్నారు. అంతేకాదు కార్నీ ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే ప్రస్తావించారు. ఇప్పుడు ఆయనే కెనడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. కెనడియన్ ఎన్నికల్లో మార్క్ కార్నీ ఇప్పుడు విజయం సాధించడం ఇండియాకు అడ్వాంటేజ్ కాబోతోంది. చెప్పాలంటే కెనడాతో దెబ్బతిన్న అంతర్జాతీయ సంబంధాలలో బలోపేతానికి ఇండియాకు మంచి అవకాశం లభించింది. అటు రాజకీయంగానూ ఇప్పుడు కెనడా ఇండియాతో సయోధ్యకు సిద్ధమవుతోంది. అంతేకాదు కొత్తగా అధికారంలోకి రానున్న కార్నీ తాను ఇండియాతో కలిసి పనిచేస్తానని గతంలో క్లారిటీ ఇచ్చారు. కెనడా ఎన్నికల ఫలితాల్లో అధికార లిబరల్ పార్టీ విజయం సాధించింది. దీంతో నూతన ప్రధానిగా మార్క్ కార్నీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు,
దీపిగా కెనడా సార్వత్రిక ఎన్నికల్లో అధికార లిబరల్ పార్టీ విజయం సాధించింది. వరుసగా 4వసారి అధికారం చేపట్టడం ఇక ఖాయం అని చెప్పి ఇప్పటికే తేలిపోయింది. నూతన ప్రధానిగా మార్క్ కార్నీ మరోసారి బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సో ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం మనం ఒకసారి చూసినట్టయితే 145 స్థానాల్లో గెలుపొందగా మరో 20 స్థానాల్లో కూడా అధికార పార్టీ ఆధిక్యంలో కొనసాగుతా ఉంది. ఇక కన్జర్వేటివ్ పార్టీ కేవలం 134 స్థానాలు దక్కించుకొని మరొక 13 చోట్ల మాత్రమే ముందంజలో కొనసాగుతా ఉంది. సో ఇక్కడికి మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క కార్నీ ఇండియా అదేవిధంగా కెనడా మధ్య సంబంధాలు పునరుద్ధరించబడతాయని చెప్పేసి అందరూ కూడా భావిస్తా ఉన్నారు. గతంలో ఏదైతే ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. నిజ్జర్ హత్య కేసు ఏదైతే ఉందో హత్య కేసు ఉదంతం తర్వాత రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. ఈ నేపథ్యంలోనే కార్నీ విజయంతో ఇండియా అదేవిధంగా కెనడా దేశాల మధ్య ఇవన్నీ కూడా పునరుద్ధరించబడతాయని చెప్పేసి ఇరు దేశాలు కూడా భావిస్తా ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా కార్నీ గెలుపు పట్ల అదేవిధంగా వాళ్ళ పార్టీ ఘన విజయం సాధించడం పట్ల కూడా ఆయన ఎక్స్ ద్వారా శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా భారతదేశంతో కెనడా సత్సంబంధాలను కోరుకుంటుందని చెప్పేసి కూడా కార్నీ కూడా కొద్దిసేపటి క్రితమే ఆయన ఒక అంతర్జాతీయ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. కెనడా భారతదేశం మధ్యలో ఏవైతే రిలేషన్స్ ఉన్నాయో ఆ రిలేషన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి కూడా ఆయన పేర్కొన్నారు. ఆర్థికంగా అదేవిధంగా వ్యూహాత్మక స్థాయిలో ఈ సంబంధాలను మరింత పెంపొందించేందుకు తాను కృషి చేస్తానని చెప్పేసి కూడా కార్నీ ఈ సందర్భంగా ఆయన వెల్లడించడం జరిగింది. ఈ రెండు దేశాల మధ్య సహకారానికి బలమైన పునాది వేస్తానని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏదైతే సున్నితమైన అంశాలు ఉన్నాయో ఇటీవల జరిగినటువంటి ఖలిస్తాన్ అనుకూల ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో కూడా ఆయన ఆచితూచి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఏదైతే సమస్యలు ఉన్నాయో విభేదాలు ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా సామరస్యకంగా పరిష్కరించుకుంటామని చెప్పేసి కూడా కార్నీ చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇక ఈ రెండు దేశాలు కూడా ఇటు ఏదైతే అమెరికా ఉందో అమెరికా ఏదైతే ఇప్పటికే కెనడాపై తీవ్ర ఒత్తిడి చేస్తా ఉంది. 51వ రాష్ట్రంగా అమెరికాలో చేరాలి, యునైటెడ్ స్టేట్స్ లో కలవాలని చెప్పేసి ఏదైతే ట్రంప్ తమను బెదిరిస్తున్నారని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా వాణిజ్య సంబంధాల్లో కొత్త అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా భారతదేశం అయితే ప్రస్తుతం భావిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇండియా కెనడాల మధ్య అత్యంత ఆశాజనకంగా ఈ యొక్క ఏదైతే కామర్స్ ఈ వాణిజ్య రంగం కావచ్చు అదేవిధంగా ఇతర రంగాల్లో కలిసి వస్తుంది కార్నీ విజయం అని చెప్పి భారతదేశం భావిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఏదైతే కఠిన వాణిజ్య విధానాలను అనుసరిస్తా ఉన్నారో సో ఈ అన్నిటి నేపథ్యంలో కెనడా తన వాణిజ్య భాగస్వాములను విస్తరించాలని చూస్తా ఉంది. ఇందులో భారత్ తమకు అత్యంత అనుకూలమైన భాగస్వామిగా ఇప్పటికే కెనడా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఇప్పటికే భారత్ అదేవిధంగా కెనడా మధ్య నిలిచిపోయిన అయితే ఈ ఒప్పందాలు ఉన్నాయో వాటి అన్నిటిపై కూడా మరోసారి తిరిగి పునరుద్ధరించేందుకు కూడా చర్యలు తీసుకుంటానని చెప్పేసి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మాజీ ప్రధాని జస్టిస్ ట్రూడో ఏదైతే అనుసరించిన విధానాలను కాకుండా ఖచ్చితంగా సామరస్యపూర్వకంగా ముందుకు వెళ్లేందుకు సో ఆయన భారతదేశం పట్ల ఏదైతే ఇప్పటికీ ఆయన వెల్లడించిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈ రెండు దేశాల మధ్య ఇప్పటి వరకు ఉన్న సంబంధాలు ఇంకా కూడా పునరుద్ధరించబడతాయని చెప్పేసి కూడా అందరూ ఆశాజనకం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా భారతదేశానికి కూడా ఇది మేలు జరుగుతుందని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికీ దేశంలో ఉన్న పరిస్థితులు కావచ్చు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక ఇతర సామాజిక పరిస్థితుల నేపథ్యంలో కావచ్చు కెనడాలో కార్నీ ప్రభుత్వం తిరిగి గెలుపొందడం ఖచ్చితంగా భారతదేశానికి కూడా కలిసి వస్తుందని చెప్పేసి కూడా ఇటు రాజకీయ నాయకులు కావచ్చు ఇటు విశ్లేషకులు కావచ్చు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీపిక రైట్ రాజు, థ్యాంక్ యూ. వాస్తవానికి గతంలో కెనడా మాజీ ప్రధాని ట్రూడోతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే ఎన్నికల ప్రచారంలో తాము తిరిగి అధికారంలోకి వస్తే ఇండియాతో సంబంధాలను బలోపేతం చేస్తానని కార్నీ ప్రకటించారు. కెనడా ఏం చేయాలని చూస్తుందో అదే ఆలోచన సరళి ఉన్న దేశాలతో తమ సమైక్యత కొనసాగుతుందని కార్నీ ప్రకటించారు. ఇండియాతో సంబంధాలను పునర్నిర్మించుకోవడానికి అవకాశాలు ఉన్నాయన్నారు. ఆ వాణిజ్య సంబంధం చుట్టూ విలువల ఉమ్మడి భావన ఉండాలన్నారు. టూ 2023లో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారతీయ ఏజెంట్లు ఉన్నారని ట్రూడో ఆరోపణలతో ఇరు దేశాల మధ్య అగ్గిరాజుకుంది. 2023లో భారతదేశం కెనడా సంబంధాలు అధోగతి పాలయ్యాయని 2024 అక్టోబర్లో కెనడా 6
భారతీయ దౌత్యవేత్తలను బహిష్కరించడంతో ఉద్రిక్తతలు ముదిరిపడ్డాయన్నారు. నిజ్జర్ హత్యలో ప్రమేయాన్ని ఇండియా నిర్ద్వంద్వంగా తిరస్కరించిందన్నారు. ఆరోపణలను నిరాధారణమైనవిగా ఖండించింది. దీంతో రెండు దేశాలు రాయబారులను బహిష్కరించడానికి, వాణిజ్య చర్చలను స్తంభింపచేయడానికి కారణమైంది. ఇక కెనడా సిక్కు డయాస్పోరాలో ఒట్టోవా తీవ్రవాదాన్ని సపోర్ట్ చేస్తోందని న్యూఢిల్లీ చాలా కాలంగా ఆరోపిస్తోంది. ట్రూడో ప్రభుత్వం వేర్పాటువాదానికి మద్దతిస్తోందని ఇండియా ఆరోపిస్తూ వచ్చింది. అయితే తాజాగా కార్నీ విజయం ఇండియాకు ప్లస్ గా చెప్పాలి. ఇది రెండు దేశాలకు కీలకంగా మారనుంది. 60 ఏళ్ల మార్క్ కార్నీ బ్యాంక్ ఆఫ్ కెనడా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ రెండింటికి నేతృత్వం వహించడం ద్వారా బిజినెస్ యాంగిల్ బాగా తెలుసు. ఎన్నికల్లో కెనడా సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే వారిని ఉపేక్షించమంటూ ఆయన ప్రచారం చేశారు. కెనడా కోసం ఎవరితోనైనా యుద్ధం చేస్తామని, అది వాణిజ్యమైనా మరోటైనా అంటూ ఆయన కుండబద్దలు కొట్టారు. అమెరికా సుంకాల బెదిరింపులతో కెనడా తగ్గదన్నారు. మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను కెనడా స్వయం ప్రతిపత్తికి ముప్పుగా కార్నీ అభివర్ణించాడు. కెనడాను సొంతం చేసుకునేలా డొనాల్డ్ ట్రంప్ కుట్ర చేస్తున్నారని కార్నీ ఆరోపించాడు. అమెరికాకు వ్యతిరేకంగా కెనడా వాణిజ్య సంబంధాలను వైవిధ్యపరచడానికి ప్రతిజ్ఞ చేశారు. అలాంటి సమయంలో ఇండియా తమకు కీలక భాగస్వామిగా పేర్కొన్నాడు. వికారాబాద్ జిల్లాలో రోజురోజుకు చోరీలు పెరిగిపోతున్నాయి. దొంగల నగదు, ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఎస్పీ కార్యాలయం ఎదుట 4 ఇళ్లలో దొంగతనాలు జరిగాయి. దొంగలు ఇంత దర్జాగా చోరీలు చేస్తూ పోలీసులకు ఛాలెంజింగ్లు విసురుతున్నారు. రాత్రిలో అనుమానంగా కనిపించే వారిపై స్పెషల్ ఫోకస్ పెడుతూ పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించాలని స్థానికులు వికారాబాద్ జిల్లా ఎస్పీని కోరారు. బ్యాంక్ 100 రూపాయల నోట్లు తెచ్చిండు కొత్తవి. క్లారిటీ లేదు కదా అంటే మొత్తం డౌట్ వచ్చి మనకి చూస్తే వాడేదా మన పాకిస్తాన్ పై భారత్ మెడికల్ వార్ కొనసాగిస్తోంది. పాక్కు ఎగుమతి చేసే ఔషధాల వివరాలు సేకరిస్తోంది. భారత ఫార్మా ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్న 219 దేశాల్లో 38వ స్థానంలో ఉన్న పాకిస్తాన్ ఇక ఇప్పటికే పాక్తో దౌత్య సంబంధాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్న భారత్ సింధు జలాల ఒప్పందం నిలిపివేసింది. పాక్ పౌరులకు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. తాజాగా మెడికల్ వార్ మొదలుపెట్టడంతో దాయాదికి చుక్కలు కనిపిస్తున్నాయి.